బహుజన టైమ్స్కి స్వాగతం. అంగన్వాడీ వేతనాలు పెంచాలని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి నారాయణ స్వామి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా సార్వత్రిక సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ వర్కర్లు అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ 3 రోజుల నుండి సమ్మెకు చేపట్టినటువంటి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తెలంగాణ కన్నా ఆంధ్రాలో ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి 10,000 రూపాయల జీతాన్ని ఉన్నదాన్ని 1,000 రూపాయలు పెంచి 11,000 రూపాయలు చేసి మోసం చేశాడని అన్నారు. ప్రభుత్వం చర్చకు పిలిపించి ప్రధానమైన డిమాండ్లు వదిలేసి 3-4 హామీలతో సరిపెట్టుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నారని, ఇలాంటి హామీలు మాకు వద్దంటూ న్యాయం జరిగేంత వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం, ఏఐటిసి అనుబంధం, ఐఎఫ్టియు అనుబంధ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చెప్పని 12వ తేదీ నుంచి ఆలూరు ప్రాజెక్టు, ఆలూరు పాత బస్టాండ్ సమీపంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మె ఉద్దేశం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 5 లక్షల రూపాయలు, ఆయాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ESIPF సౌకర్యం కల్పించాలని చెప్పని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పని, రాజకీయ వేదికలు ఆపాలని చెప్పని, గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పని, ఇవన్నిటి సమస్యలపైన ఈరోజు దాదాపు 3 రోజైంది. ఈ రోజు వరకు కూడా ఈ సమస్యల పరిష్కారం కోసమంటని చెప్పని సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఉన్న శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మె ఉద్దేశం కూడా, ఈ కోరికలు కూడా చెప్పాం. కాబట్టి ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ సమస్యల పరిష్కారం కోసమని చెప్పని అంగన్వాడీ వర్కర్ల దగ్గర, అదేవిధంగా లీడర్ల దగ్గర చర్చించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసమంటని చెప్పని చేయాలని చెప్పని మేము సిఐటియుగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.